హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ఈరోజు ఆ జగన్మాత అయిన దుర్గాదేవి అమ్మవారు మనకు బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకు దర్శనమిస్తుంది. ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ బాలా త్రిపుర సుందరి దేవి లలిత అమ్మవారి యొక్క హృదయం నుంచి 9 సంవత్సరముల కన్యగా బాలా త్రిపుర సుందరి దేవిగా ఆవిర్భవించింది. బండాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఆ రాక్షసుల యొక్క కుమారులను సంహరించడానికి ఆమె ఆవిర్భవించింది అని చెప్పి మనకు శాస్త్రం. ఈరోజు అమ్మవారిని ఎర్రటి మందార పూలతో అలంకరించి లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది. ఈరోజు 2 సంవత్సరముల నుంచి 9 సంవత్సరముల ఆడపిల్లలను బాలాదేవిగా తలచి వారి కాళ్లకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూజిస్తే మనకు చాలా మంచిది. ఈరోజు అమ్మవారి నైవేద్యం పులిహోర. మరి దానిని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని అన్నం వార్చి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు, అన్ని పచ్చివే ఇట్లే వేసుకోవాలండి. అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. పల్లి నూనె అయినా సరే బాగుంటుందండి, రిఫైండ్ ఆయిల్ మాత్రం వేయకండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా పచ్చివి కలిపితే మనకు గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఫ్లేవర్ వస్తుందండి. అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, అన్నీ పచ్చివే వేసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. అందులోనే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని చింతపండు రసం అండి, కొద్దిగా మనకు రైస్ని పట్టించి మీరు చింతపండు రసం తీసుకోండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు ఇంత తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కోసము. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసి మొత్తము అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి, లేదా 1 స్పూన్ చక్కెరను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే విధంగా ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చి ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మొత్తం బాగా వేగేంత వరకు ఇందులో బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి, ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు చింతపండు గుజ్జు. ఇప్పుడు దాన్ని మనం ముందుగా అన్నం వార్చి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు పులుపు అంతా రైసుకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మరో తిరగబాత వేసుకోవాలండి. ఇప్పుడు రెండవసారి ఎందుకంటే పోపు పెట్టుకోవడం అంటే అండి, పప్పులన్నీ మనము ముందుగా ఇంట్లో వేస్తే కనుక చింతపండులో పుల్లగా అయిపోతాయి. అందువల్ల
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు కొద్దిగా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా రెండోసారి పోపు పెట్టడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. మనకు అచ్చం గుళ్ళో పంచే ప్రసాదం లాగే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేంత వరకు కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆ రైస్లో కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పులుపు, కారం, ఉప్పు మీ రుచిని పట్టించి అడ్జస్ట్ చేసుకోండి. అమ్మవారికి ప్రసాదం తయారైపోయింది. చింతపండు పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. ఆ దుర్గాదేవి అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా అందించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.